వెల్కమ్ టు GTPL న్యూస్. నేను దీపిక రాజ్. వార్తల ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. కరీంనగర్ కార్పొరేషన్లో కాషాయ జెండా ఎగురవేయడమే లక్ష్యంగా పావులు కదుపుతున్న కేంద్ర మంత్రి బండి సంజయ్. అభ్యర్థుల ఎంపికపై సుదీర్ఘ చర్చ. ముగిసిన మేడారం జాతర. సమ్మక్క సార్లమ్మ వన ప్రవేశంతో ఇంటికి తిరుగుముఖం పట్టిన భక్తులు. ధర్మపురి మున్సిపాలిటీలో ఎన్నికల ప్రచారం నిర్వహించిన మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్. 4 హామీలు నెరవేర్చాం, త్వరలో మరో 2 హామీలు అమలు చేస్తామని వెల్లడి. ఐపీఎస్ ఆఫీసర్స్ అసోసియేషన్కు హుజరాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి బహిరంగ సవాల్. సిపి మత మార్పిడి చేస్తున్నట్లు తాను అన్నట్లు నిరూపిస్తే ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి రాజకీయాల నుంచి తప్పుకుంటానని స్పష్టీకరణ. మున్సిపల్ ఎన్నికల నామినేషన్ల పరిశీలన పూర్తి. ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో 5,000కు పైగా నామినేషన్లు ఓకే చేసిన అధికారులు. కరీంనగర్ జిల్లాలో శునకానికి తులాభారం. సమ్మక్క జాతర సందర్భంగా బంగారం పంచిపెట్టిన కుటుంబం. ట్రాఫిక్ రూల్స్ పాటించడం మనందరి బాధ్యత. భారం అనుకోవద్దని కరీంనగర్ కలెక్టర్ సూచన. మున్సిపల్ ఎన్నికలను ప్రతిష్టాత్మకంగా తీసుకోవాలని కాంగ్రెస్ శ్రేణులకు సీఎం రేవంత్ రెడ్డి, టీపీసీసీ చీఫ్ ఎమ్మెల్సీ మహేష్ గౌడ్, పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్ సూచించారు. తెలంగాణ మున్సిపల్ ఎన్నికలపై కాంగ్రెస్ పార్టీ ఆన్లైన్ మీటింగ్ నిర్వహించింది. ఈ జూమ్ మీటింగ్లో సీఎం రేవంత్ రెడ్డి అమెరికా నుంచే పాల్గొని పలు సూచనలు చేశారు. ఈ సమావేశంలో పీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్, పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్, ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క, మంత్రులు, పార్టీ సీనియర్ నాయకులు, డీసీసీ అధ్యక్షులు పాల్గొన్నారు. నామినేషన్ల ప్రక్రియ పూర్తి కావడంతో తదుపరి కార్యాచరణపై పార్లమెంట్ నియోజకవర్గ ఇన్ఛార్జీలకు, నేతలకు సీఎం దిశానిర్దేశం చేశారు. ఈ ఎన్నికలను ప్రతిష్టాత్మకంగా తీసుకోవాలని, అభ్యర్థుల ఎంపికలో నిర్లక్ష్యం వద్దన్నారు. భాజపా, బీఆర్ఎస్ అభ్యర్థులకు దీటుగా కాంగ్రెస్ అభ్యర్థులు ఉండాలన్నారు. ప్రతి డివిజన్, ప్రతి వార్డు గెలుపు మనకే ముఖ్యమన్నారు. రెబల్స్ విషయంలో మాట్లాడి సమన్వయం చేసుకోవాలన్నారు. పార్టీ బలహీనంగా ఉన్న మున్సిపాలిటీలపై ప్రత్యేక దృష్టి పెట్టాలన్నారు. నియోజకవర్గ ఇన్ఛార్జీలు, మంత్రుల మధ్య అంతరం లేకుండా చూడాలని పార్టీ శ్రేణులకు సీఎం రేవంత్ రెడ్డి సూచనలు చేశారు. కాంగ్రెస్ ప్రజా ప్రభుత్వం అభివృద్ధి, సంక్షేమమే ప్రధాన లక్ష్యంగా పనిచేస్తుందని, మున్సిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థులను గెలిపించాలని రాష్ట్ర మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ కోరారు. మున్సిపల్ ఎన్నికల్లో భాగంగా జగిత్యాల జిల్లా ధర్మపురి దళిత కాలనీలో మంత్రి ఎన్నికల ప్రచారం నిర్వహించారు. కాంగ్రెస్ ప్రభుత్వం గత 2 ఏళ్లలో అమలు చేసిన సంక్షేమ కార్యక్రమాలు, చేపట్టిన అభివృద్ధి కార్యక్రమాల గురించి వివరించారు. చనిపోయే వరకు ప్రజల మధ్యనే ఉంటారని స్పష్టం చేశారు. ప్రజా ప్రభుత్వంలో 4 హామీలు అమలు చేస్తున్నామని, మరో 2 హామీలు త్వరలోనే నెరవేర్చుతామన్నారు. కేసీఆర్ దళితులకు 3 ఎకరాల భూమి ఇస్తానని ఇవ్వలేదని, డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఇవ్వలేదన్నారు. పేదల పార్టీ కాంగ్రెస్ పార్టీ అని, కాంగ్రెస్ అభ్యర్థులకు ఓటు వేసి భారీ మెజార్టీతో గెలిపించాలని కోరారు. ఉదయం పొద్దున దావూస్ అంటే దావూస్ అమెరికా వేరే దేశం ఉన్నాడు, వేరే దేశంలో 2 గంటలు జూమ్ మీటింగ్ అంటే వీడియో మీటింగ్ లో మాట్లాడినాము. మంత్రులు అందరితో మాట్లాడాడు, నాతో కూడా మాట్లాడాడు. లక్ష్మణ్ ఏం చేస్తో తెలియదు. ధర్మపురి కానీ, నిజవర్గం కానీ, జగిత్యాల జిల్లా కానీ 100% అన్ని కాంగ్రెస్ పార్టీ గెలిపించుకోవాలి. ఆ ప్రజలకు ఏదైనా సమస్యలు ఉంటే నేను 2 తారీఖు సాయంత్రం వస్తున్నా, నీకు ఏమేమి ప్రతిపాదన ఉంటే నాకు తీసుకొచ్చి అన్ని ప్రతిపాదనలకు ఫండ్స్ ఇచ్చే విషయంలో ముఖ్యమంత్రిగా నేను మాట ఇస్తున్నా. ఖచ్చితంగా మనకి అమ్మా ఇక్కడే అమ్మా చూసలే ఇక్కడ మైదానంలో మీటింగ్ పెట్టు. ఏం చెప్పిండు? ఈ కాంగ్రెస్ వాళ్ళు ఎందుకంటే ఇందిరామ ఇల్లు కట్టిళ్ళు, అల్లుడు వస్తే ఎక్కడ అనుకుంటాడు, చుట్టపడి ఎక్కడ అనుకుంటాడు, మేకనడ కట్టేస్తాం, గొర్రెనడ కట్టేస్తాం. నేను గిట్ట వస్తే, నేను గిట్ట కేసీఆర్ గాలిమోటర్లో దిగినాక ఏమన్నాడు, నేను సర్కార్లకు వస్తే మొత్తం డబుల్ బెడ్రూమ్ ఇల్లు కట్టిస్తాను అనగానేదావా. మళ్ళీ ఏమన్నాడు, దళితులకు 3 ఎకరాల భూమి ఇస్తా, ఏమన్నా లేకపోతే భూమి లేకపోతే భూమిని ఇస్తా అన్నాడు. మరి మా చెల్లెలకు, మా అక్కలకు, మా తల్లులకు, పెద్దలందరికీ అడుగుతున్నా, ఎంతమందికి డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఇచ్చి నేను 3 ఎకరాల భూమి ఇచ్చినామా? అమ్మా 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 మనకు డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఇయ్యలే. ఆయన చెప్పింది మనం ఏం అడగలే. ఆయన మాట ఇచ్చిండు 2014లో. మన వాడలు రాలే, మన కుటుంబాల దగ్గర రాలే, మన కష్ట సుఖాలు రాలే, మన సంఘభావన పైసలు ఇవ్వాలి, మనకి ఇందిరా మిల్లు ఇవ్వాలి, రేషన్ కార్డు ఇవ్వాలి, సన్న బియ్యం ఇవ్వాలి, 200 యూనిట్లు ఉచితంగా మాఫీ ఇవ్వాలి. మన కష్టం వస్తే కష్టాన్ని కూడా ఎవరు కలవాలి.
మన వాడలో ఎవరైనా కష్టం వచ్చి అయిపోతే మన దగ్గర మన ఇంటికి కరీంనగర్ జిల్లా హుజరాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి తెలంగాణ ఐపీఎస్ ఆఫీసర్ల అసోసియేషన్కు బహిరంగ సవాల్ విసిరారు. కరీంనగర్ సిపి మత మార్పిడి చేస్తున్నట్లు తాను అన్నట్లు నిరూపిస్తే ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి శాశ్వతంగా రాజకీయాల నుంచి తప్పుకుంటానని స్పష్టం చేశారు. లేకుంటే ఐపీఎస్ ఆఫీసర్స్ అసోసియేషన్ నాయకులు క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. క్షమాపణ చెప్పకుంటే ప్రివిలేజ్ మోషన్ మూవ్ చేస్తానని చెప్పారు. తెలంగాణ ఐపీఎస్ అసోసియేషన్ చేసిన ఆరోపణల్లో వాస్తవం లేదని, తప్పుడు ప్రచారం చేయవద్దని ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి కోరారు. విశ్వాసం గల శునకానికి మేడారం సమ్మక్క సార్లమ్మ జాతర సందర్భంగా కరీంనగర్ జిల్లా ఇల్లెందకుంటలో ఓ కుటుంబం తులాభారం వేసి బంగారం పంచిపెట్టి మొక్కు చెల్లించుకున్నారు. ఇల్లందకుంట మండలం భోగంపాడు గ్రామానికి చెందిన జిల్లెల సందీప్ రెడ్డికి చెందిన శునకం 2 ఏళ్ల క్రితం అనారోగ్యానికి గురైంది. అది త్వరగా కోలుకోవాలని వనదేవతలైన సమ్మక్క సార్లమ్మలను వేడుకున్నాడు. శునకం త్వరగా కోలుకోవడంతో మేడారం జాతర సందర్భంగా శునకానికి బంగారంగా భావించే బెల్లంతో తులాభారం వేసి భక్తులకు పంచిపెట్టారు. 6 కేజీల బంగారం వనదేవతలకు సమర్పించాడు. అయితే ఈ మొక్కు గురించి స్థానికులతో పాటు తెలిసిన వారు ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. కరీంనగర్ పోలీస్ కమిషనరేట్ పరిధిలో సుదీర్ఘ కాలం పాటు విశేష సేవలందించిన 5 పోలీస్ అధికారులు పదవి విరమణ సన్మాన కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. కరీంనగర్ పోలీస్ కమిషనరేట్ కార్యాలయం నుండి ఏఓవైవి మునిరామయ్య, మహిళా పోలీస్ స్టేషన్ నుండి ఎస్ఐ చల్లరాజన్న, ట్రాఫిక్ పిఎస్ నుండి మొహమ్మద్ ముస్తఫా, ఏఆర్ పోలీస్ హెడ్ క్వార్టర్స్ విభాగం నుండి ఏఆర్ ఎస్ఐలు ఖలీల్, మహమ్మద్ బాషు పదవి విరమణ పొందారు. వారిని కరీంనగర్ అడిషనల్ డీసీపీ వెంకటరమణ, డీఎస్పీ ఏసీపీ శ్రీనివాస్, సిఎస్బీ ఇన్స్పెక్టర్ శ్రీనివాస్, రిజర్వ్ ఇన్స్పెక్టర్ అడ్మిన్ రజనీకాంత్, కరీంనగర్ పోలీస్ ఆఫీసర్స్ అసోసియేషన్ అధ్యక్షులు ఎస్ఐ మామిడి సురేందర్ పాల్గొన్నారు. వన దేవతలైన మేడారం సమ్మక్క సార్లమ్మ జాతర ముగిసింది. సమ్మక్క సార్లమ్మ వన ప్రవేశంతో మళ్లీ 2 ఏళ్లకు తిరిగి రావాలని అమ్మవార్లకు మొక్కులు చెల్లించి భక్తులు ఇంటికి తిరుగుముఖం పట్టారు. వెదురు కర్రలే దైవాలుగా, గద్దెలే గర్భగుడులుగా, పసుపు కుంకుమలే వజ్రాభరణాలుగా, బెల్లమే నిలువెత్తు బంగారంగా, ఒడిబియ్యమే పరమాన్నంగా, చీరముక్క రైకబట్టలే సారెలుగా మారి తల్లులకు సమర్పించే అపూర్వ ఆధ్యాత్మిక మహోత్సవం మేడారం సమ్మక్క సార్లమ్మ మహాజాతర విజయవంతంగా ముగిసింది. వనదేవత, మనదేవత, జనదేవత అంటూ అపార విశ్వాసంతో కోట్లాది మంది భక్తుల హృదయాలను ఏకం చేసిన జాతరకు దేశం నలుమూలలతో పాటు వివిధ రాష్ట్రాల నుంచి లక్షలాది భక్తజనులు గత వారం రోజులుగా మేడారానికి తరలివచ్చి మొక్కులు చెల్లించుకున్నారు. భక్తజనులతో ఇంకా జాతర ప్రాంగణం కిటకిటలాడుతుంది. ఎటు చూసినా భక్తులే దర్శనమిస్తున్నారు. క్రమబద్ధంగా ఏర్పాటు చేసిన క్యూ లైన్లలో భక్తులు బారులు తీరి దర్శనానికి ఎదురు చూస్తూ ఉండగా ప్రశాంత వాతావరణంలో తల్లుల దర్శనాలు సజావుగా కొనసాగుతున్నాయి. భారీ రద్దీని దృష్టిలో ఉంచుకొని ప్రభుత్వం, జిల్లా యంత్రాంగం, పోలీసు శాఖ సమన్వయంతో ముందస్తు చర్యలు చేపట్టాయి. ట్రాఫిక్ నియంత్రణ, క్యూ లైన్ నిర్వహణ, భక్తుల భద్రతపై ప్రత్యేక దృష్టి సారించారు. జంపన్న వాగులో పుణ్య స్నానాలతో భక్తుల సందడి నెలకొనగా గద్దెల వద్ద భక్తులు భక్తి పారవశ్యంలో మునిగిపోయారు. ప్రభుత్వం కల్పించిన సౌకర్యాలపై భక్తులు సంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. గత జాతరలతో పోలిస్తే ఈసారి దర్శనాలు మరింత సులభంగా, వేగంగా జరిగాయని, భద్రతా, పారిశుద్ధ్యం, వైద్య సేవలు మెరుగ్గా ఉన్నాయని భక్తులు ప్రశంసిస్తున్నారు. భక్తి, నమ్మకం, సాంప్రదాయం, సంస్కృతి సమ్మేళనంగా ప్రభుత్వ సమర్థ నిర్వహణతో సజావుగా మేడారం సమ్మక్క సార్లమ్మ మహాజాతర ముగియడంతో సర్వత్రా హర్షం వ్యక్తమవుతోంది. పోలీసులతో వాగ్వాదానికి దిగి ఐపీఎస్ ఆఫీసర్ కరీంనగర్ సిపి గౌస్ ఆలంను ఉద్దేశించి అనిశ్చిత వ్యాఖ్యలు చేసిన హుజరాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి క్షమాపణ చెప్పారు. స్వగ్రామం వీనవంకలో జరిగే సమ్మక్క జాతరకు వెళ్లకుండా పోలీసులు అడ్డుకుంటే నోరు జారానని తెలిపారు. సిపినో మరో మతాన్నో ఉద్దేశించి మాట్లాడలేదని, ఫ్రస్ట్రేషన్లో మాట స్లిప్ అయిందన్నారు. ఎందుకు ఎవరివైనా మనోభావాలు దెబ్బతినేలా తన వ్యాఖ్యలు ఉంటే క్షమించమని కోరుతున్నానని ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి వీడియో విడుదల చేశారు. తెలంగాణ ప్రజలకి, హుజరాబాద్ నియోజకవర్గ ప్రజలకి మరియు మైనార్టీ సోదరులకి, సోదరులకి అందరికీ పేరు పేరున నా నమస్కారాలు తెలియజేస్తా ఉన్నాను. సమ్మక్క జాతర అని మా సొంత గ్రామం వీనవంకలో జరుగుతుంది. ఆ జాతరలో మొక్కులు చెల్లించుకోవడానికి నేను, నా సతీమణి, నా బిడ్డ మరియు మా దళిత మహిళా సర్పంచ్ గారు మొక్కులు చెల్లించుకోవడానికి పోవడం జరిగింది. ఆడ మేము మొక్కులు చెల్లించుకున్న సందర్భంలో రేవంత్ రెడ్డి గారి ఆదేశాలతోని ఈడ ఉన్న మా జిల్లాలో ఉన్న సిపి గారు మరియు హుజరాబాద్ లో ఉన్న ఏసీపీ గారు, జమ్మికుంట రూరల్ సిఏ గారు ఏ విధంగా మమ్మల్ని అవమానపరిచిండ్రో, ఏ విధంగా గద్దెల మీద నుంచి ఈడ్చుకపోయారో మీ అందరూ కూడా చూసారు. ఆ ఫ్రస్ట్రేషన్ లో నేను సిపి గారిని ఒక మాట అనడం జరిగింది. కానీ నేను ఏ కులాన్నో, ఏ మతాన్నో కించపరచడానికో నేను అట్లాంటి స్టేట్మెంట్ చేయలేదు. నా ఉద్దేశము అది కాదని కూడా మీ అందరికి కూడా తెలియజేస్తా ఉన్నాను. ఇలా ఒక్కసారి ఆలోచన చేయండి. ఆ ఫ్రస్ట్రేషన్ లో, ఆ ప్రెషర్ లో, ఆ టార్చర్ లో నేను ఒక మాట స్లిప్ అయితే కావచ్చు. కానీ నేను వాళ్ళందరికీ కూడా దానివల్ల ఎవరికన్నా వాళ్ళ మనోభావాలు దెబ్బతినుంటే
వాళ్ళని నేను పర్సనల్గా అప్లైజ్ చేస్తూ సెలవు తీసుకుంటా ఉన్నాను. జై తెలంగాణ, జై. కరీంనగర్ ఎన్నికల నామినేషన్ల పరిశీలన పూర్తయింది. ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో భారీగా దాఖలైన నామినేషన్లలో పలు నామినేషన్లను అధికారులు తిరస్కరించారు. కరీంనగర్ ఉమ్మడి జిల్లాలో 2 మున్సిపల్ కార్పొరేషన్లలో 13 మున్సిపాలిటీలో 467 వార్డులుండగా 5413 నామినేషన్లు దాఖలయ్యాయి. అత్యధికంగా కరీంనగర్ కార్పొరేషన్లో 66 డివిజన్లకు 1257 నామినేషన్లు దాఖలు కాగా అతి తక్కువగా రాయకల్ మున్సిపాలిటీలో 12 వార్డులకు 117 నామినేషన్లు దాఖలయ్యాయి. ఏ పార్టీ కూడా ఇంకా అధికారికంగా అభ్యర్థులను ప్రకటించకపోవడంతో ఒక్కో పార్టీ నుంచి ఒక్కో వార్డుకు 5-6 నామినేషన్ దాఖలు చేశారు. అభ్యర్థుల ఖరారు కాక బీఫామ్లు అందక అభ్యర్థుల్లో అయోమయం నెలకొంది. నామినేషన్ల ఉపసంహరణ గడువులోగా బీఫామ్లు అందజేసేలా ప్రధాన పార్టీలు కసరత్తు చేస్తున్నాయి. కరీంనగర్ మున్సిపల్ కార్పొరేషన్లో 66 డివిజన్లకు 736 మంది అభ్యర్థులు 1257 నామినేషన్లు దాఖలు చేశారు. అత్యధికంగా బీజేపీ నుంచి 374 మంది, కాంగ్రెస్ నుంచి 309 మంది, బీఆర్ఎస్ నుంచి 252 మంది, ఎంఎం నుంచి 55 మంది నామినేషన్ దాఖలు చేశారు. రామగుండం మున్సిపల్ కార్పొరేషన్లో 60 డివిజన్లకు 528 మంది 706 నామినేషన్లు దాఖలు చేశారు. పెద్దపల్లి మున్సిపాలిటీలో 36 వార్డులకు 201 మంది 339 నామినేషన్లు వేశారు. సుల్తానాబాద్ మున్సిపాలిటీలో 15 వార్డులకు 88 మంది 139 నామినేషన్లు దాఖలు చేశారు. మంతని మున్సిపాలిటీలో 13 వార్డులకు 107 మంది 158 నామినేషన్లు దాఖలు చేశారు. ఇక జగిత్యాలలో 50 వార్డులకు 462 మంది 530 నామినేషన్లు దాఖలు చేశారు. కోరుట్ల మున్సిపాలిటీలో 33 వార్డులకు 190 మంది 337 నామినేషన్లు, మెట్పల్లి మున్సిపాలిటీలో 26 వార్డులకు 196 మంది 291 నామినేషన్లు, ధర్మపురి మున్సిపాలిటీలో 15 వార్డులకు 106 మంది 113 నామినేషన్లు, రాయకల్ మున్సిపాలిటీలో 12 వార్డులకు 75 మంది 100 నామినేషన్లు దాఖలు చేశారు. సిరిసిల్ల మున్సిపాలిటీలో 39 వార్డులకు 429, వేములవాడలో 28 వార్డులకు 260 నామినేషన్లు దాఖలయ్యాయి. నామినేషన్ల పరిశీలన పూర్తి కావడంతో రేపు నామినేషన్లపై అభ్యంతరాలను స్వీకరిస్తారు. ఎల్లుండి అభ్యంతరాలను పరిష్కరించి 3న సాయంత్రం 3 గంటల వరకు నామినేషన్ల ఉపసంహరణకు గడువు ఇచ్చారు. ఓవైపు రాజకీయ పార్టీలు ప్రచారం చేయగా అధికారులు ఏర్పాట్లలో నిమగ్నమై పకడ్బందీ చర్యలు చేపడుతున్నారు. ట్రాఫిక్ నిబంధనలు పాటించడం మనందరి బాధ్యత అని, భారం అనుకోవద్దని కరీంనగర్ జిల్లా కలెక్టర్ పమేలా సత్పతి అన్నారు. వాహనదారులతో పాటు ప్రజలు ట్రాఫిక్ రూల్స్ పాటిస్తూ ప్రయాణం సాగించాలన్నారు. తిమ్మాపూర్లోని ఆర్టీఏ కార్యాలయంలో జరిగిన జాతీయ రోడ్డు భద్రతా మాసోత్సవం ముగింపు సమావేశానికి కలెక్టర్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ సురక్షితమైన ప్రయాణం ద్వారా మన కుటుంబంతో పాటు ఇతరుల కుటుంబాలకు నష్టం కలగకుండా చూసుకోవాల్సిన అవసరం అందరిపై ఉందన్నారు. వాహనదారుల అజాగ్రత్త, నిర్లక్ష్యం వల్ల రోడ్డు ప్రమాదాలు అత్యధికంగా జరుగుతున్నాయని పేర్కొన్నారు. రోడ్డు ప్రమాదాల నియంత్రణకు ప్రతి ఒక్కరూ కలిసికట్టుగా కృషి చేయాలని పిలుపునిచ్చారు. మైనర్లకు తల్లిదండ్రులు వాహనాలు ఇవ్వవద్దని సూచించారు. ఎవరికి వారు తమ బాధ్యతగా భావిస్తూ ట్రాఫిక్ రూల్స్ పాటించాలని, ఎక్కడ వాటిని బ్రేక్ చేయవద్దని జిల్లా కలెక్టర్ పేర్కొన్నారు. ఆయా పాఠశాలల విద్యార్థులు, తల్లిదండ్రులు, చుట్టుపక్కల వారికి ట్రాఫిక్ రూల్స్ పై అవగాహన కల్పించాలని తెలిపారు. తిమ్మాపూర్ సారథి చిల్డ్రన్స్ అవేర్నెస్ పార్క్లో ఇప్పటివరకు దాదాపు 22,000 మంది విద్యార్థులు ట్రాఫిక్ నియమ నిబంధనలు తెలుసుకున్నారని పేర్కొన్నారు. కరీంనగర్ జిల్లాలోని పాఠశాలల విద్యార్థులు తిమ్మాపూర్ చిల్డ్రన్స్ అవేర్నెస్ పార్క్ను సందర్శించి రూల్స్పై శిక్షణ పొందాలని సూచించారు. అడిషనల్ డీసీపీ వెంకటరమణ ట్రాఫిక్ రూల్స్ పాటించడం వల్ల రోడ్డు ప్రమాదాలను పూర్తిగా నియంత్రించవచ్చన్నారు. అతివేగం, నిర్లక్ష్యం, అజాగ్రత్తతో నడపడం వల్ల ప్రమాదాలు అధికంగా చోటు చేసుకుంటున్నాయని తెలిపారు. పోలీసు శాఖ ద్వారా రోడ్డు ప్రమాదాల నివారణకు ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నామని చెప్పారు. ప్రజల భాగస్వామ్యంతోనే పూర్తిగా రోడ్డు ప్రమాదాలు నియంత్రించవచ్చన్నారు. ఆర్డీఏ మెంబర్ పడాల రాహుల్, డిటిఓ శ్రీకాంత్ చక్రవర్తి మాట్లాడుతూ జాతీయ రోడ్డు భద్రతా మాసోత్సవం సందర్భంగా 4 రోజుల పాటు జిల్లాలో ట్రాఫిక్ నియమ నిబంధనలపై వివిధ కార్యక్రమాలు చేపట్టి ప్రజలకు అవగాహన కల్పించామని పేర్కొన్నారు. ఈ ప్రక్రియ నిరంతరం కొనసాగుతుందని చెప్పారు. పోలీసు శాఖ, ఆర్ఎండ్బి శాఖ, వైద్య శాఖ వివిధ శాఖలతో కలిసి ప్రమాదాల నియంత్రణకు ప్రత్యేక చర్యలు చేపట్టామని తెలిపారు. నెలలో ఒకరోజు ప్రైవేట్ పాఠశాలల విద్యార్థులకు ట్రాఫిక్ రూల్స్పై అవగాహన తరగతులు నిర్వహించాలని ఆర్టీఏ మెంబర్ పడాల రాహుల్ సూచించారు. రోడ్ సేఫ్టీ, ట్రాఫిక్ అవేర్నెస్లో భాగంగా నిర్వహించిన క్విజ్, రంగోలీ పోటీల్లో ప్రతిభ చూపిన పాఠశాలల విద్యార్థులకు, మహిళలకు బహుమతులు, ప్రశంసా పత్రాలను జిల్లా కలెక్టర్ అందజేశారు. ఈ సమావేశంలో అడిషనల్ డీసీపీ వెంకటరమణ, ఆర్డీఏ మెంబర్ పడాల రాహుల్, డిటిఓ శ్రీకాంత్ చక్రవర్తి, జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి వెంకటరమణ, ఆర్ఎండ్ఈఈ నరసింహాచారి, ఎంవీఐ రవికుమార్, తిమ్మాపూర్ సిఐ సదన్ కుమార్, ఏఎంవీఐలు శ్రవంతి, హరిత, చిల్డ్రన్స్ అవేర్నెస్ పార్క్ ఇన్స్ట్రక్టర్ హారికతో పాటు పలువురు అధికారులు, ఆర్టీఏ పోలీస్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. కరీంనగర్లో 2 ఓట్ల వివాదం చోటు చేసుకుంది. అభ్యర్థి నామినేషన్ తిరస్కరించాలని ఎన్నికల అధికారులకు గ్రామస్తులు ఫిర్యాదు చేశారు.
కరీంనగర్ మున్సిపల్ కార్పొరేషన్లో 2 ఓట్ల వివాదం తెరపైకి వచ్చింది. నగరంలోని 21వ డివిజన్ నుంచి పోటీ చేస్తున్న కోట శ్యామ్ కుమార్ తన ప్రత్యర్థి వరాల నరసింహంపై ఎన్నికల అధికారులకు ఫిర్యాదు చేశారు. నరసింహం 2 ఓట్లు కలిగి ఉన్నాడని అతని నామినేషన్ తిరస్కరించాలని కోరారు. ఇటీవల జరిగిన పంచాయతీ ఎన్నికల్లో సిరిసిల్ల జిల్లా బోయిన్పల్లి మండలం మల్లాపూర్లో ఓటు హక్కు వినియోగించుకున్నాడని, ఆ వ్యక్తికి కరీంనగర్లోని 21వ డివిజన్లో ఓటు హక్కు ఉందని, 2 చోట్ల ఓటు హక్కు కలిగి ఉన్న అభ్యర్థి ఎన్నికల్లో పోటీ చేయడానికి అనర్హుడిగా నామినేషన్ తిరస్కరించాలని కోరారు. అధికారుల నుంచి సరైన సమాధానం రాకపోవడంతో ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. పంచాయతీ ఎలక్షన్స్ ఏదైతుందో గ్రామ పంచాయతీ ఎలక్షన్స్ లో తను వాళ్ళ ఊరిలో ఓటు వినియోగించుకున్నాడు అని మా ఆరోపణ. మనకు తెలిసిన వ్యక్తులు కానీ వెల్ విషర్స్ కానీ అందరూ కూడా తను ఓటు వినియోగించుకున్నాడు అని మనకు ఇన్ఫర్మేషన్ రావడం జరిగింది. అదే ఆ 2 ఓటుకు సంబంధించిన డీటెయిల్స్ తీసుకొని నేను ఇక్కడ సబ్మిట్ చేయడం జరిగింది. ఎవరికి? మున్సిపల్ ఆఫీస్లో. ఇక్కడ ఇది కరీంనగర్లో ఉన్న ఓటు అండ్ ఇది వచ్చేసి వాళ్ళ ఊరు మల్లాపూర్లో ఉన్న ఓటు. ఈ 2 డిక్లరేషన్స్ కూడా మనం సబ్మిట్ చేయడం జరిగింది. వీళ్ళని అడగడం జరిగింది, ఇట్లా 2 ఓట్స్ ఉంటే వాళ్ళు ఎలిజిబులా అని. వాళ్ళు ఏమన్నారంటే ఎలిజిబుల్ లేదు అన్నట్టే మాట్లాడారు. కానీ దీనికి రిజెక్షన్ ఎందుకు చేస్తున్నారో అర్థం అవ్వట్లేదు. అదే కాకుండా తను ఒక ఓటు అనేది వాళ్ళ ఊర్లో కలిగిలేడని వాళ్ళు చెప్తూ వస్తున్నారు. ఆన్లైన్లో మేము చెక్ చేశాము కానీ ఎలాంటిది లేదని చెప్పారు. నేను ఒక ఎలిగేషన్ తీసుకొచ్చాను, తను ఓటు వేయకపోతే వాళ్ళ ఊరిలో ఏదైతే తన సెల్ఫ్ డిక్లరేషన్ సబ్మిట్ చేయమని చెప్పాను. అభ్యర్థులందరికీ కూడా నేను ఓటు వేయలేదు అని అథెంటికేషన్తో సెల్ఫ్ డిక్లరేషన్ ఇవ్వమని చెప్పాను. ఇంకొక మాట అడుగుతున్నాను, అంటే వీళ్ళు ఆ సెల్ఫ్ డిక్లరేషన్ ఇవ్వరట. అదే కాకుండా తను ఓటు వేశారు అనేది నన్నే ఆధారాలు తీసుకొని రమ్మని సబ్మిట్ చేయమని చెప్తున్నారు. మున్సిపల్ ఎన్నికల్లో నామినేషన్ల ప్రక్రియ ముగియడంతో అభ్యర్థుల ఖరారుపై కేంద్ర మంత్రి బండి సంజయ్ ప్రత్యేక దృష్టి సారించారు. కరీంనగర్లో పార్టీ శ్రేణులతో సమావేశమైన కేంద్ర మంత్రి బండి సంజయ్ కమలం కేర్ ఆఫ్ కార్యకర్తలను స్పష్టం చేశారు. కరీంనగర్ కార్పొరేషన్లో 80% పైగా టికెట్లు కార్యకర్తలకే ఇస్తామని తెలిపారు. గెలిచే అవకాశం లేని 20 స్థానాల్లో మాత్రమే ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేస్తున్నామని చెప్పారు. ఆ స్థానాల్లో టికెట్లు దక్కని కార్యకర్తలు నిరాశ చెందాల్సిన అవసరం లేదని, పార్టీ నామినేటెడ్ పోస్టుల పరంగా న్యాయం చేస్తామన్నారు. తొందరపడి పార్టీకి వ్యతిరేకంగా వ్యవహరిస్తే క్రమశిక్షణ ఉల్లంఘించినట్లేనని, పార్టీని దూషించడం అంటే కన్నతల్లికి ద్రోహం చేసినట్లే అవుతుందన్నారు. బీజేపీలో ఉంటూ ఇతర పార్టీల తరపున నామినేషన్ వేసిన వారికి టికెట్ ఇవ్వబోమని తెలిపారు. అట్లాంటి వారిపై క్రమశిక్షణ చర్యలు తప్పవన్నారు. భవిష్యత్తులో మళ్లీ పార్టీలోకి తీసుకునే ప్రసక్తే లేదని తెలిపారు. జాతీయ రాష్ట్ర పార్టీ నాయకత్వ ఆదేశాల మేరకు నిర్ణయం తీసుకుంటామని తెలిపారు. వ్యక్తి కంటే పార్టీ ప్రయోజనాలే ముఖ్యమని, కరీంనగర్ కార్పొరేషన్ మేయర్ పీఠమే బీజేపీ లక్ష్యమని తెలిపారు. కొత్త పాత సీనియర్ జూనియర్ తేడా లేదని, కలిసికట్టుగా పనిచేద్దామని, మేయర్ పీఠాన్ని కైవసం చేసుకుందామని పార్టీ శ్రేణులకు సూచించారు. కోరిన కోరికలు తీర్చే కొండగట్టు ఆంజనేయ స్వామి సన్నిధిలో పౌర్ణమి సందర్భంగా ఆదివారం గిరి ప్రదక్షిణకు అధికారులు విస్తృత ఏర్పాట్లు చేస్తున్నారు. కొండగట్టులో ప్రతి నెల పౌర్ణమికి గిరి ప్రదక్షిణ నిర్వహిస్తున్నారు. సురేష్ ఆత్మారాం మహారాజ్ ఆధ్వర్యంలో ఇప్పటికే 36 సార్లు గిరి ప్రదక్షిణలు పూర్తిగాక 37వ సారి గిరి ప్రదక్షిణ ఆదివారం నిర్వహిస్తున్నట్లు ప్రకటించారు. గిరి ప్రదక్షిణ ఇటీవల అధికారులు సర్వే నిర్వహించి అందుకు కావాల్సిన ఏర్పాట్లు, కార్యాచరణ రూపొందించడంతో గిరి ప్రదక్షిణ నిర్వాహకులు ఆత్మారాం మహారాజ్ సంతోషం వ్యక్తం చేస్తూ భారీగా తరలివచ్చే భక్తులు ఇబ్బంది పడకుండా చర్యలు చేపడుతున్నట్లు తెలిపారు. జై శ్రీరామ్, భారత్ మాతా కీ జై. నేను మీ సురేష్ ఆత్మారాం మహారాజ్. ప్రతి పౌర్ణమికి కొండగట్టు గిరి ప్రదక్షిణ అద్భుతంగా మనం చేస్తూ ఉన్నాం. 36 పూర్తయినాయి. రేపు పౌర్ణమి 1వ తేదీ ఆదివారం సెలవు రోజు. ఎక్కువ సంఖ్యలో పిల్లలు, చదువుకునే విద్యార్థులు పాల్గొనే అవకాశం తీసుకోండి. నిస్సందేహంగా కొండగట్టు అంజన్న అనుగ్రహంతో మాత్రమే కొనసాగుతున్న ఈ గిరి ప్రదక్షిణ అత్యంత అద్భుతం. కొండగట్టు గిరి ప్రదక్షిణకి క్రితం పౌర్ణమికి కొండగట్టు దర్శనానికి వచ్చిన పవన్ కళ్యాణ్ గారు గిరి ప్రదక్షిణ మార్గం సుగమం చేయడానికి సహకరిస్తున్నారు. చాలా సంతోషించాల్సిన విషయం. వారికి వడ్లూరు లక్ష్మణ్ గారు పరిపూర్ణంగా ఈ విషయాన్ని చెప్పారు. అలాగే అంతకంటే ముందే మనకి దానం ఆదిరెడ్డి గారు, అలాగే శ్రీనివాస్ గారు, పొన్నం ప్రభాకర్ గారు ఇచ్చిన సొంత నిధులతో కొంతవరకు దారిని అద్భుతంగా ఏర్పాటు చేశారు. ఇలాంటి మంచి విషయాల్లో అలాగే సత్యం గారు కూడా మనకు సహకరించడం జరుగుతోంది. కాబట్టి మనం ఎక్కువ సంఖ్యలో ఈ గిరి ప్రదక్షిణని అందరికీ తెలియచేద్దాం. మున్సిపల్ ఎన్నికల నేపథ్యంలో అధికారులు నిఘా చర్యలు చేపట్టారు. సిరిసిల్ల జిల్లాలో భారీగా నగలు పట్టుకున్నారు. మున్సిపల్ ఎన్నికల నేపథ్యంలో అధికారులు పకడ్బందీగా నిఘా చర్యలు చేపట్టారు. ముమ్మరంగా వాహనాల తనిఖీలు చేపడుతూ ఉండడంతో సిరిసిల్ల జిల్లాలో
భారీగా నగలు పట్టుబడుతున్నాయి. సిరిసిల్ల సమీపంలోని రగుడు చెక్ పోస్ట్ వద్ద తనిఖీలో నిన్న 20 లక్షల నగదు పట్టుబడగా ఈరోజు భారీగా వెండి నగలు పట్టుబడ్డాయి. మెట్పల్లి నుండి సిరిసిల్లకు వస్తున్న కారులో సుమారు 8 లక్షల విలువ గల 2 కిలోల 300 గ్రాముల వెండి ఆభరణాలు లభించాయి. వాటికి సంబంధించిన సరైన పత్రాలు లేకపోవడంతో నగలను సీజ్ చేసి పోలీస్ స్టేషన్కు తరలించారు. ఎన్నికల అధికారులు 50,000 వరకు తరలించుకునే అవకాశం ఉందని, ఆపై తరలిస్తే సరైన పత్రాలు వెంట ఉంచుకోవాలని అధికారులు సూచిస్తున్నారు. పెట్టడం జరిగింది. అందరూ కూడా సక్రమంగా వారి విధులను నిర్వర్తిస్తున్నారు. నిన్నటి రోజున మనము 20 లక్షల రూపాయలను కూడా సీజ్ చేయడం జరిగింది. ఈరోజు కూడా మనం దాదాపు 2.5 కిలోల వరకు వెండిని సీజ్ చేయడం అనేది జరిగింది. దీన్ని మనం వెంటనే లోకల్ పోలీస్ స్టేషన్లో డిపాజిట్ చేయడం జరుగుతుంది. ఆ తదుపరి విచారణ కొనసాగిన తర్వాత మనం నిజంగానే దానికి బిల్లు ఉన్నట్లయితే హ్యాండ్ ఓవర్ చేయడం జరుగుతుంది. కరీంనగర్ జిల్లా హుజరాబాద్ బస్టాండ్ మేడారం భక్తులతో ప్రయాణికులతో కిక్కిరిసిపోయింది. నేడు సాయంత్రం వనదేవతలు వనం బాట పడుతూ ఉండడంతో సమ్మక్క సార్లమ్మ జాతరలకు భారీగా భక్తులు తరలి వెళుతూ ఉండడంతో బస్టాండ్లో రద్దీ కొనసాగుతుంది. మరోవైపు మేడారం జాతరకు వెళ్లే వాళ్లతో పాటు తిరుగు ప్రయాణం పట్టిన ప్రయాణికుల తాకిడితో బస్టాండ్ ప్రాంగణం జనసంద్రంగా మారింది. రద్దీని దృష్టిలో పెట్టుకుని అధికారులు ప్రత్యేక బస్సులు ఏర్పాటు చేసినా ప్రయాణికులకు బస్సులు సరిపోకపోవడంతో మరిన్ని బస్సులు ఏర్పాటు చేయాలని ప్రయాణికులు కోరుతున్నారు. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. కరీంనగర్ కార్పొరేషన్లో కాషాయ జెండా ఎగురవేయడమే లక్ష్యంగా పావులు కదుపుతున్న కేంద్ర మంత్రి బండి సంజయ్. అభ్యర్థుల ఎంపికపై సుదీర్ఘ చర్చ. ముగిసిన మేడారం జాతర, సమ్మక్క సార్లమ్మ వన ప్రవేశంతో ఇంటికి తిరుగుముఖం పట్టిన భక్తులు. ధర్మపురి మున్సిపాలిటీలో ఎన్నికల ప్రచారం నిర్వహించిన మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్. 4 హామీలు నెరవేర్చాం, త్వరలో మరో 2 హామీలు అమలు చేస్తామని వెల్లడి. ఐపీఎస్ ఆఫీసర్స్ అసోసియేషన్కు హుజరాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి బహిరంగ సవాల్. సిపి మత మార్పిడి చేస్తున్నట్లు తాను అన్నట్లు నిరూపిస్తే ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి రాజకీయాల నుంచి తప్పుకుంటానని స్పష్టీకరణ. మున్సిపల్ ఎన్నికల నామినేషన్ల పరిశీలన పూర్తి. ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో 5,000కు పైగా నామినేషన్లు ఓకే చేసిన అధికారులు. కరీంనగర్ జిల్లాలో శునకానికి తులాభారం. సమ్మక్క జాతర సందర్భంగా బంగారం పంచిపెట్టిన కుటుంబం. ట్రాఫిక్ రూల్స్ పాటించడం మనందరి బాధ్యత, భారం అనుకోవద్దని కరీంనగర్ కలెక్టర్ సూచన. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే వార్తల్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు చూస్తూనే ఉండండి మీ GTPL.